యేసుపై యూదుల సందేహం. క్రీస్తు పూర్వం 165లో యెరూషలేములో ఆలయం కట్టబడింది. ప్రతి సంవత్సరం ఆలయం ప్రతిష్ఠించిన అద్భుతమైన ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ జరిపే ఈ ఆలయ ప్రతిష్ఠత పండుగ సమయంలో యేసు అక్కడ సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగాయి. ఎంతకాలం సందేహంలో పెడతావు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుమని అడిగారు. అందుకు యేసు, మీతో చెప్పినా గాని మీరు నమ్మరు. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. అవి ఎన్నటికీ నశింపవు. ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆయన చేతి నుంచి గొర్రెలను లాక్కోవాలంటే ఆయన కన్నా బలమైన శక్తి కావాలి. ఏ దుర్మార్గుడైనా, సాక్షాత్తు సాతాను అయినా క్రీస్తు గొర్రెలను ఆయన నుంచి ఎత్తుకుపోలేడు. క్రీస్తు మంచి కాపరి. క్రీస్తుకు చెందిన ప్రజలు తండ్రి నుంచి ఆయనకు లభించిన ప్రేమ బహుమానం. ఈ బహుమానాన్ని కాపాడుకోవడానికి ఆయన తన శక్తిని అంతటిని ఉపయోగిస్తారు. ఆయన శక్తి అపరిమితం కాబట్టి మనం యేసుక్రీస్తును నమ్మాలి. ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి.